देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 60వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుల యొక్క విరసోక్తులు వర్ణించారు వ్యాసులు వారు. వాళ్ళిద్దరి యొక్క పరస్పర సంభాషణ చేస్తూ ఆ పరస్పర సంభాషణలలో సరసోక్తులు కాదు విరసంగా మాట్లాడుకోవటం అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. అదేమిటో శ్రీకృష్ణ వారు ఏ విధంగా రుక్మిణీదేవిని ఆట పట్టించారో, ఆట పట్టించడమా లేకపోతే ఏమన్నా గుణపాఠం నేర్పించడమా అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. షష్ఠి పూర్తిలోకి ప్రవేశించాం. 60వ అధ్యాయం, షష్ఠితమో అధ్యాయం. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ భాగవత పురాణాన్ని వచిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, దశమ స్కందంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పాలి. ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ఏమిటది అంటే, రుక్మిణీదేవితో ఒక రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విరసంగా మాట్లాడటం, సరసం కాదు విరసంగా మాట్లాడటం, విరసోక్తులు ఈ అధ్యాయం పేరు. పోతన గారు అదే తీసుకున్నారు, విరసోక్తులు అనే తీసుకున్నారు. ఉక్తి అంటే మాట, వచనం. విరసోక్తులు సరసోక్తులు. సరసంగా మాట్లాడటం అంటే ఏమో చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, ఈరోజు నీ చేతి వంట చాలా బాగుంది, నీ అలంకారాలు బాగున్నాయి అంటూ, లేకపోతే ఉద్యానంలో విహరిద్దాం, ఇట్లా సరసంగా మాట్లాడుకోవడం వేరు. కానీ విరసంగా అంటే ఏమిటి, వంట ఇలా కూడా చేస్తారా? ఈ విధమైనటువంటి విరస ఉక్తులు ఏ విధంగా ఉంటాయో అంటే, లక్ష్మీదేవి యొక్క మనసు కొద్దిగా నొచ్చుకునేటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి చూపిస్తాడు. ఎందుకు అలా మాట్లాడవలసి వస్తుంది? పూర్వ అధ్యాయంలో చివరి శ్లోకాల్లో మనం చూసాం. గమనిస్తే దాంట్లో ఏమని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు? 16,000 మంది రాజకన్యకలతో కూడా ఎక్కడా వాళ్ళకి అసంతృప్తి కలగకుండా అనేకమైనటువంటి రీతుల్లో ఒకే రూపంలో అనేక రీతులతో వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాడు, హెచ్చు తగ్గులు లేకుండా అనే ఒక బలం పెట్టారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటిది లేకుండా సమస్థాయిలో వాళ్ళకి తృప్తిని కలిగిస్తున్నాడు, సంతోషాన్ని కలిగిస్తున్నాడు స్వామి. అట్లాంటి 16,000 మంది రాజకన్యకలకి కూడా అంత తృప్తిని కలిగించగలిగినటువంటి స్వామి ఇక్కడికి వచ్చేటప్పటికి రుక్మిణి విషయంలో ఇప్పుడు ఈ సందర్భంలో నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు అనవసరంగా, ఎంతో మంది రాజకుమారులు ఉన్నారు, నాకంటే బలవంతులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు, నాకంటే సంతోష పెట్టేవాళ్ళు ఉన్నారు, నేను ఏ రాజ్యము లేనటువంటి వాడిని, ఒక దొంగని అంటూ నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు, పోనీ ఇప్పుడన్నా పోనీ వేరే వాళ్ళని వివాహం చేసుకుంటావా అంటూ స్వామి
ఆవిడ యొక్క మనస్సు నొచ్చుకునేటువంటి విధంగా మాట్లాడినటువంటి ఘట్టం ఈ అధ్యాయంలో మనకి దర్శనమిస్తుంది. అదేంటో ముందు ముందు చూద్దాం ఈ 2-3 రోజుల పాఠాలను. ముందుగా స్వామివారు ఎక్కడ ఉన్నారయ్య అంటే రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో హాయిగా చక్కటి సుందరమైనటువంటి పాన్పు పైన సేద తీరుతూ ఉన్నారు. రుక్మిణీదేవి వింధ్యామరులతో వీస్తూ సేవిస్తూ ఉన్నది. ఆ చక్కటి పరిస్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ, సుందరమైనటువంటి స్థితిని. శ్రీసుక ఉవాచ కర్హిచిత్ సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుం పతిం పర్యచరద్ భైష్మీ వ్యజనేన సఖీజనైః. కర్హిచిత్, కర్హిచిత్ అంటే ఒకానొక సందర్భంలో, ఎప్పుడు ఏ సందర్భంలో అంటే పైన 16,000 మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నాడు. 16,000 రూపాలతో వాళ్ళందరికీ 16,000 భవనాలలో అందరికీ కూడా అనేక రీతులలో భిన్నమైనటువంటి రీతిలో సంతృప్తి కలిగిస్తూ ఇక్కడ ఈ అష్ట భార్యలతో పాటు కూడా సుఖంగా ఉంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకానొక సందర్భంలో సుఖమాసీనం, సుఖంగా ఆసీనుడై ఎక్కడ స్వతల్పస్థం జగద్గురుం. స్వతల్పస్థం, తన తల్పం ఏదైతే ఉంటుందో తనకి ఏర్పాటు చేయబడినటువంటి తల్పము మీద, శయ్య మీద ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు, అటువంటి పరమాత్ముడు అలా నిద్రిస్తూ హాయిగా సేద తీరుతూ ఉన్నటువంటి సమయంలో, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ జగద్గురువుని శ్రీకృష్ణ పరమాత్ముని పతిం పర్యచరత్ భైష్మి. భైష్మి అంటే భీష్మకుని కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి. భీష్మకుని కుమారుడు, పుత్రుడు రుక్మి, భీష్మకుని యొక్క కుమార్తె రుక్మిణీదేవి. అందువలన ఈవిడ్ని భైష్మి అని సంబోధించవచ్చు. రుక్మిణీదేవి తన భర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మునికి, జగద్గురువైన కృష్ణ పరమాత్మునికి పర్యచరత్, పరిచర్యలు చేస్తూ ఉన్నది, సేవిస్తూ ఉన్నదట. ఎలా సేవిస్తున్నది? వ్యజనేన సఖీజనై. ఇతర సఖీజనులు కూడా కొంతమంది ఉన్నారు. రుక్మిణీదేవి యొక్క సఖీజనులు ఉన్నారు, దాసదాసీజనులు ఉన్నారు. ఈవిడ స్వయంగా రుక్మిణీదేవి వాళ్ళతో పాటుగా ఈవిడ కూడా వ్యజనేన, వ్యజనము అంటే మనకి చక్కగా గాలి వీచడానికి తగినటువంటి వింధ్యామరులు గాని, లేకపోతే ఈ నెమలి పింఛాలతో చేసినటువంటి వాటితో గాని స్వామి వారికి అలసట పోగొట్టేటువంటి శ్రమములు పోగొడుతూ అటు ఇటు ఎలా అయితే వింధ్యామరులతో వీస్తూ ఉంటారో పరిచారిక గణం, అలా ఆవిడ మనం ఈనాటి కాలంలో చెప్పాలంటే ఫ్యాన్ వ్యజనం అంటే. అటువంటి వ్యజనంతో చక్కగా ఈవిడ ఆయనకి శ్రమను పోగొడుతూ హాయిగా సేవిస్తూ ఉన్నది పరమాత్మని. ఎప్పుడు అంటే కర్హిచిత్, ఒకానొక సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ సందర్భంలో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు అనేటువంటిది ఈ పరమాత్ముడి యొక్క అవతార లీలని ఒకసారి వర్ణిస్తున్నాడు ఇక్కడ. యస్త్వేతత్ లీలయా విశ్వం సృజత్యత్యవతీశ్వరః, సృజత్యత్యవతీశ్వరః సహి జాతః స్వసేతూనాం గోపీథాయ యదుష్వజః. యదుష్వజః గోపీథాయ, యదుషు అజః, యదుష్వజః యదువంశంలో జన్మించినటువంటి ఈ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్ముడు దేనికి ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది? యస్తు ఏతల్ లీలయా, ఈ పరమాత్ముడు ఈ అవతారంలో మానవ దేహాన్ని ఆశ్రయించి వచ్చి యదువంశంలో జన్మించి లీలగా, ఏదో ఆటగా ఈ విశ్వాన్నంతటిని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఈ పదాన్ని విడదీస్తానండి. సృజతి అత్తి అవతి ఈశ్వర, 3 పదాలు ఉన్నాయి దాంట్లో. అక్కడ సృజతి అత్తి అవతి ఉపనిషత్ వాక్యాలని, ఈశావాస్య ఉపనిషత్తు మొదలైనటువంటి వాటిల్లో అన్నింటిలో ఈ 3 పదాలు ప్రయోగిస్తారు. అంటే సృష్టి, సృజతి అంటే సృజించేటువంటి వాడు, విశ్వాన్నంతా సృజించి సృష్టి చేసేటువంటి వాడు ఎవరై అంటే ఈశ్వరుడైనటువంటి ఈ పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. అత్తి అవతి, అత్తి అంటే లయం చేయటం, అవతి అంటే రక్షించడం. అత్తి అవతి, స్వామి సృష్టిస్తాడు, స్వామి హరిస్తాడు, మధ్యలో పోషిస్తాడు, భరిస్తాడు, రక్షిస్తాడు. అటువంటి పరమేశ్వరుడు ఇదంతా లీలగా చేస్తూ ఉంటాడు ఆయన.
చాలా సునాయాసంగా లీలగా ఆయన ఆలోచన మానసికంగా హాయిగా ఆనందంగా చేస్తూ ఉంటాడు. అట్లాంటి ఆ శ్రీ మహావిష్ణువు సహి జాత, అటువంటి శ్రీ మహావిష్ణువు జాత జన్మించాడు. ఎక్కడ జన్మించాడంటే యదుషు అజహ, యదువంశంలో స్వసేతూనాం గోపీఠాయ జాత. ఎందుకు జన్మించాడు, ఏ కారణంతో జన్మించాడు అంటే ఇదిగో ఈ కారణంతో జన్మించాడండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఇదంతా మనకి? ఆయన ఎందుకు జన్మించాడు, ఎక్కడ జన్మించాడో చాలాసార్లు చెప్పాడు. దేనికోసం జన్మించాడంటే స్వసేతూనాం, తాను ఏర్పాటు చేసినటువంటి ధర్మాలని గోపీఠాయ, గోపీఠ అంటే రక్షించుట కొరకు, తాను ఏర్పాటు చేసినటువంటి ధర్మ స్థాపన ఏదైతే ఉంటుందో ఆ ధర్మాలని రక్షించడం కోసం అని చెప్పేసి యదువంశంలో జన్మించాడయ్యా శ్రీకృష్ణ ప్రభువు అని వర్ణించాడు. ఇప్పుడు ఇది చెప్పవలసిన అంశం ఏముంది? ఇప్పుడు అందరూ ధర్మంగానే ఉన్నారు కదా అంటే, ఈ సందర్భంలో రుక్మిణీదేవి దగ్గర ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చాడంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా అధర్మం తప్పారు అంటే అధర్మం చేసినటువంటి వాడికి స్వామి తగిన శిక్ష వేస్తాడు. కాకుండా వీడు ధర్మం నుంచి దారి తప్పుతున్నాడు అన్నప్పుడు ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు స్వామి ఈ లోకంలోనే శిక్ష వేస్తాడు, తగినట్టుగా అనుభవిస్తాడు, గుణపాఠం నేర్పిస్తాడు. ఇట్లాంటి సన్నివేశాలు మనం ఇప్పటికే పూర్వ అధ్యాయాల్లో చాలా చూశాం. అది బ్రహ్మాది దేవతలకైనా, ఇంద్రుడికైనా, గోపికలకైనా, దేవకీ వసుదేవులకైనా, ఎవరికైనా సరే ఒక క్షణకాలం పాటు ఏదో ఆవేశం వస్తుంది, ఏదో అహంకారం వస్తుంది, ఏదో అహంభావం వస్తుంది. వాళ్ళు ఆ ధర్మం నుంచి పక్కకి సడలినప్పుడు వెంటనే మళ్ళీ మార్గంలోకి తీసుకొస్తాడు. ఇదిగో మీరు ఇలా చెయ్యాలని చెప్పి. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఈ అవతారం. అంటే దారి తప్పుతున్న వాళ్ళని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి దారిలోకి తీసుకొచ్చుకున్నటువంటి వాడు పరమాత్ముడే. మనం ఎప్పుడైనా కొంచెం వేరే మార్గంలో వెళ్తున్నామంటే సరైన మార్గంలో చూపించేవాడు కూడా ఆయనే. ఏదో రూపంలో ఎవరి ద్వారానో చూపిస్తాడు, మనం గుర్తించాలి. ఒరే అది మంచిది కాదు, ఇది ఇది బాగుంటుంది అని చెప్పి ఎవరో చెప్తారు, ఆ పరమాత్మ చెప్పిస్తాడు వాళ్ళతో, మనం చూసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు రుక్మిణీదేవి యొక్క స్వభావంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అందువల్ల ఆ మార్పుల్ని గమనించినటువంటి పరమాత్మ ఏం మార్పులు వచ్చి ఉంటాయి, ఏమిటి రుక్మిణీదేవి యొక్క స్థాయి అక్కడ పరమాత్ముడి దగ్గర అంటే, మొదటి భార్య పట్టమహిషి, ఇష్టమైనటువంటి భార్య, నిరంతరము స్వామిని విడవకుండా ఆయన్ని అలా సేవ చేస్తూ ఉండే భాగ్యం దక్కింది. అంతకంటే మిగతా 16,000 మంది భార్యలకి లేనటువంటిది, సత్యభామ లేకపోతే జాంబవతి ఇతర పట్టమహిషులకి లేనటువంటి స్థాయి ఈవిడికి ఏముంది? రుక్మిణీదేవికి ఏముంది? నిత్యము నిరంతరము స్వామి యొక్క హృదయ పీఠం మీద ఆసీనమై ఉంటుంది లక్ష్మీదేవి. ఆయన యొక్క హృదయంలో నివసించేటువంటి స్థానం రుక్మిణీదేవికి, లక్ష్మీదేవికి మాత్రమే ఉంది. అటువంటి స్థానం పొందాను కదా నేను అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే లక్ష్మీదేవిలో కలిగిందో, రుక్మిణీదేవిలో కలిగిందో, అది గమనించినటువంటి పరమాత్మ ఈవిడికి మెల్లగా కాస్త సరసంగా చెప్పాలనుకున్నాడు. అది ఈ అధ్యాయంలో ఆవిడిలో కనువిప్పు తెచ్చేటువంటి గొప్ప గుణపాఠాన్ని మనకి వ్యాసుల వారు అందించారు. ఇంకొకటి ఏంటంటే, అది ఒక భావన. రెండో భావన ఏంటంటే ప్రేమ. పరమాత్ముని యందు గోపికలు ఎంతో ప్రేమతో భక్తిభావంతో ఆరాధించారు, అపారమైనటువంటి ప్రేమ కురిపించారు. మనం అవన్నీ కూడా చక్కగా ఆ వేణుగీతాలలో చూశాము. అద్భుతమైనటువంటి 5 అధ్యాయాలలో కూడా మనం స్వామివారిని ఆస్వాదించాము. గోపికలు పంచాధ్యాయ, రాస పంచాధ్యాయ అని చదువుతున్నాం. వాటిల్లో వాళ్ళు ఎంత ప్రేమ అంటే 5 అధ్యాయాలు, ఎంత అద్భుతమైనటువంటి ఘట్టాలు అవి, రాస పంచాధ్యాయం. మరి అంత ప్రేమ గోపికలకి ఉంది, మిగతా భార్యలకి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన 16,000 మంది భార్యలు కూడా అంత ప్రేమని చూపిస్తున్నారు. మరి వాళ్ళకి రుక్మిణీదేవికి గొప్ప ఏమిటి, వ్యత్యాసం ఏమిటి, తేడా ఏమిటి? కాబట్టి ఆ ప్రేమ
విషయంలో పరీక్ష పెట్టేటప్పుడు కూడా స్వామి ఇటువంటి విషయాలని, ఇటువంటి మాటలని ప్రస్తావిస్తుంటారు. భార్యాభర్తల మధ్య కూడా ఒక్కోసారి ఇలాంటి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళిద్దరిలో అనేటువంటి తెలుసుకోవడానికి కూడా ఇటువంటి మాటలు మన మధ్యలో కూడా సాధారణంగా వస్తాయి. అటువంటి సందర్భంలో ప్రేమ అధికం అవుతుంది ఒక్కోసారి భార్యాభర్తల మధ్యలో. నిజంగా ఒక్కోసారి కాస్త మనసు నొచ్చుకునేట్టు మాట్లాడతాం. అదే సందర్భంలో ప్రేమ పెరుగుతుంది. ఆ అరగంట బాధపడతాం, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత వెంటనే అటు భార్య గాని ఇటు భర్త గాని, ఏమండి మీరు భోజనం చేశారా? సర్లేండి అయింది, మీరు భోజనం చేశారా? మీరు చేస్తే నేను చేస్తా, లేకపోతే లేదు అంటూ అలా కరిగిపోతాం. అంటే అంత విరహంలోనూ, అంత గొడవలోనూ, అంత మన కలహాలలో కూడా ప్రేమ పెరుగుతుంది వాళ్ళ. కాబట్టి ఇది ఒక ప్రేమని తెలియచేసేటువంటి విధంగా ఈ అధ్యాయము ఉంటుంది. రుక్మిణీదేవిలో కలిగినటువంటి కొద్దిపాటి అహంభావ సూచనని కూడా స్వామి తగ్గించినటువంటి సూచన కలుగుతుంది. అది ఈ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి. ఇంకా శ్లోకాలలో ఎక్కడెక్కడ ఏమొచ్చాయనేటువంటిది మనం వివరంగా చెప్పుకుంటూ వెళ్తాం. అందువలన ఇక్కడ స్వామి స్వసేతూనాం గోపీఠాయ అనే పదం పెట్టారు. అంటే తాను చేసిన ధర్మాల నుంచి ఎవరైనా చ్యుతి అవుతుంటే, తొలగుతుంటే, పక్కకి వెళ్తుంటే మళ్ళీ గాడిలోకి పెట్టడం ఆయన ధర్మం, ఆయన బాధ్యత. అందుకే ఆయన అవతరించాడు. అందులో రుక్మిణీదేవి కొద్దిగా పక్కకి కదులుతుంటే మళ్ళీ లాక్కున్నాడు. ఆ ప్రేమ పరీక్ష. ఏం ప్రేమ పరీక్ష అనేటువంటిది అద్భుతమైనటువంటి శ్లోకాలలో తర్వాత భగవాన్ ఉవాచ అని వస్తుంది 10 శ్లోకాల తర్వాత. అక్కడ ఉంటుంది, పరీక్ష పెడతాడు స్వామి రుక్మిణీదేవి. ఆయన మాటలు విని కుప్ప కూలిపోతుంది రుక్మిణీదేవి. ముందుగా తర్వాత శ్లోకం ఎక్కడ ఉన్నాడు, ఆ రుక్మిణీదేవి యొక్క అంతఃపుర భవనం ఎలా ఉంది అనేటువంటిది 3-4 శ్లోకాల్లో అద్భుతంగా రమ్యంగా వర్ణిస్తున్నారు. ఆ రుక్మిణీదేవి యొక్క అంతఃపుర భవనం. తస్మిన్ అంతర్గృహే భ్రాజన్ ముక్తా దామ విలంబిన విరాజితే వితానేన దీపైర్ మణిమయైరపి. అద్భుతమైనటువంటి మణిమయమైనటువంటి అంతఃపుర భవనాన్ని వర్ణిస్తున్నారు అక్కడ. ఎట్లా ఉంది ఆ మహేంద్రమైనటువంటి నీల మరకతాది మణిస్తంభ వలవి, మొత్తం ఆ రత్నమయమైనటువంటి స్తంభాలతో ఉన్నది అంతఃపురము. అది కూడా అద్భుతమైనటువంటి శరత్కాలపు వెన్నెల వలె చల్లనైనటువంటి పాన్పు మీద పడుకుని ఉన్నాడు స్వామి జగదీశ్వరుడు. సుఖాసీనుడై ఉన్నాడు. నవరత్నాలతో పొదిగినటువంటి స్తంభాలు, ఇంద్రనీల మణులతో పొదిగినటువంటి అద్భుతమైనటువంటి చంద్రశాలలన్నీ ఉన్నాయి. చంద్రశాలలు అంటే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాలరాతి భవనాలు ఒకప్పుడు చంద్రశాల, మార్బుల్ స్టోన్స్ తో నిర్మించబడినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో అవి చంద్రశాలలుగా చెప్పుకున్నారు. అటువంటి చంద్రశాలలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి భవనాలు. ఆ చంద్రశాలలో కూడా అద్భుతమైనటువంటి ద్వారబంధాలు, గడపలు, మండపాలు, తలుపులు, గోడలు, కిటికీలు, అరుగులు, మెట్లు అన్ని ఎట్లా ఉన్నాయంటే సువర్ణ కాంతులతో విరాజిల్లుతూ ఉంది ఆవిడ యొక్క అంతఃపుర భవనం. దాన్ని వర్ణిస్తున్నారు. దాంట్లో ఇక్కడ తస్మిన్ అంతర్గృహే, అంతఃపుర భవనంలో రాజన్ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ముక్తాదామ విలంబిన, మంచి ముత్యాలతో పైనుంచి మనం చూడండి ఎప్పుడైనా మధ్యలో చక్కగా షోక్గా ఉండటం కోసం రకరకాల వేలాడు తీస్తూ ఉండేటువంటి ఎన్నో కడుతూ ఉంటాం. అవన్నీ కూడా చాలా చక్కగా సుందరంగా ఉంటాయి. హాల్లో కానీ లేకపోతే బెడ్రూమ్ లో కానీ మొదలైనటువంటి అంతఃపుర భవనాలు, పెద్ద పెద్ద హాల్స్ లో చూడండి, అవన్నీ కూడా అలంకారంగా అలా విలంబిన వేలాడుతూ ఉన్నటువంటివన్నీ ఏమిటంటే మంచి ముత్యాలు మణులతో పొదిగినటువంటివన్నీ చక్కగా ప్రకాశిస్తున్నాయి. విరాజితే వితానీన్, వితానము అంటే కాస్త వరండా అనుకోవచ్చు, ఎక్కువ ప్రదేశాలు, ఖాళీ ప్రదేశాలు అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే షేడ్స్, బయట మనకి వసారా లాగా వేస్తారు చూసారా, సన్షేడ్ లాగా బాల్కనీకి, అట్లాంటి దాన్ని వితానము అంటారు, రూఫ్ లాగా. అట్లాంటివన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దీపై మణిమయైరపి, అద్భుతమైనటువంటి మణులతో కూడుకుని ప్రకాశిస్తూ ఉన్నదిగా అంతఃపుర భవనం అంతా. ఆ అంతఃపుర భవనంలో అటు ఇటు ఉద్యానాలు, వాటిల్లో లోపల బయట మల్లికా దామభి పుష్పై ద్విరేప కులనాదితైః జాలరంధ్ర ప్రవిష్టైశ్చ గోభిశ్చంద్రమసోమలైః అమలైః. బయట ఏమన్నా అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు,
ఆ ఉద్యానవనాల్లో అనేకమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలు. సరే, అక్కడంటే సత్యాదేవి యొక్క ఉద్యానవనంలో నిన్ననే చెప్పుకున్నాం, పారిజాతాన్ని స్థాపించాడు. అక్కడ పారిజాత ఉద్యానవనము, సుందరమైనటువంటి ఆ కమరాలు. ఇక్కడేమన్నా రుక్మిణీదేవికి పారిజాతం లేదు, ఇక్కడ మల్లికా దామభిహి పుష్పై, సువాసన వెదజల్లేటువంటి అద్భుతమైనటువంటి ఆ మల్లెపూలు మొదలైనటువంటి పుష్పాలు, దామభిహి ఆ పుష్పాలతో కూడుకున్నటువంటి హారాలతో, చక్కటి పరిమళాలతో ఉన్నటువంటి పుష్పాలతో, ద్విరేప, ద్విరేపము అంటే తుమ్మెదలు, ద్విరేప, ద్విరేప కుల నాదితై, కులము అంటే గుంపు, ఆ తుమ్మెదల యొక్క గుంపుతో కూడుకుని ఆ పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని అలా ఆస్వాదించడానికి వచ్చినటువంటి తుమ్మెదల యొక్క అద్భుతమైనటువంటి చుంకారాలతో ఆ ప్రదేశం అంతా కూడా మారుమోగుతూ ఉంటే, ఇది బయట వాతావరణం. అయితే లోపల నుంచి జాలరంధ్ర ప్రవిష్టైశ్చ గోభిశ్చంద్రమసోమలై అంటూ వర్ణిస్తున్నారు. జాలరంధ్రములు, జాలరంధ్రము అనేటువంటి పదం, జాలరంధ్రం అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి కిటికీలను పిలుస్తున్నాం. పూర్వకాలంలో అదే గవాక్షమని, వాతాయనాలని పిలుస్తూ ఉంటారు. ఆ గవాక్షాల నుంచి వస్తున్నటువంటి చక్కటి అద్భుతమైనటువంటి వెన్నెలతో కూడుకున్నటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండేటువంటి ఆ వెన్నెల కాంతులు, ప్రవిష్టైశ్చ గోభి చంద్రమస. ఈ గోభి అనేటువంటి పదానికి అర్థం వెన్నెల కిరణాలు, చక్కటి కిరణాలు. ఆ వెన్నెల కిరణాలు, చంద్రమసహ గోభి, పండు వెన్నెలను కురిపించేటువంటి ఆ చంద్ర కిరణాలు ఆ జాలరంధ్రములలోంచి, కిటికీలలోంచి కాంతులు అలా లోపలికి ప్రసరిస్తూ ఉంటే, నిర్మలమైనటువంటి ఆ కిరణాలను చూస్తూ చక్కటి వనమాలికలతో కూడుకున్నటువంటి పుష్పాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భవనంలో హాయిగా సేద తీరుతున్నాడు. అంత రమ్యంగా ఉంది ఆ సుందర భవనం. పారిజాత వనామోద వాయునోద్యానశాలినా ధూపైరగరుజైరాజాలరంధ్ర వినిర్గతై. పారిజాత వనామోద వాయున ఉద్యానశాలిన అన్నాడు. అక్కడ అక్కడ ఉద్యానవనంలో ఉన్నటువంటి అక్కడి నుంచి వస్తున్నటువంటి వాయువులు, అనేకమైనటువంటి ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాల్లో పెట్టబడినటువంటి చక్కటి వృక్షాలు, పారిజాత వృక్షాలు మొదలైనటువంటి ఆ పరిమళాలు, ఆ పరిమళాలతో కూడుకుని వస్తున్నటువంటి ఆఘ్రాణిస్తూ ఉన్నటువంటి వాయువులు, అవన్నీ కూడా సుగంధభరితంగా ఉన్నాయి. పారిజాత వన ఆమోద వాయు, ఆమోదయోగ్యమైనటువంటి అంటే ఆఘ్రాణించడానికి హాయిని కొలుపుతున్నటువంటి వాయువులు ఆ ప్రాంతం అంతా నిండి ఉన్నాయట. లోపల నుంచి ఏమొస్తున్నాయి అంటే ధూపై అగరుజై రాజన్, లోపల నుంచి అనేకమైనటువంటి పూజా ద్రవ్యాలు, సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు మొదలైన వాటి, ధూపము, అగరు, సాంబ్రాణి మొదలైనవి ఏవైతే మనం పెడుతూ ఉంటామో వాటి నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి ఈ జాలరంధ్రై వినిర్గత అంటున్నారు. జాలరంధ్రం అంటే ఈ కిటికీలు, గవాక్షములు ఏవైతే ఉన్నాయో అవి లోపల ఏమన్నా ఈ చక్కటి ధూపదీపాలు మొదలైనటువంటి వాటి చేత వచ్చేటువంటి సువాసనలు, బయట ఏమన్నా వృక్షాలు, పారిజాతము, మల్లిక, జాజి మొదలైనటువంటి వాటి నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళాలతో ఆ ప్రాంతమంతా సువాసన భరితంతో ద్విగుణీకృతమవుతూ ఆనంద పరవశాన్ని కావిస్తున్నాయని. ఇంత చక్కటి వాతావరణం ఇట్లా ఉంటే ఓ పక్కన మనసు ఆహ్లాదంగా ఉంచుకోవాలి కదా. స్వామిది అలాగే ఉంది. పయః నిభే శుభ్రే పర్యంకే కసిపూత్తమే ఉపతస్థే సుఖాసీనం జగతామీశ్వరం పతిం. పైగా పాన్పు కూడా ఎలా ఉంది, ఆయన పడుకున్నటువంటి పాన్పుని వివరిస్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉందంటే పయః హేన నిభే అన్నాడు. పాల సముద్రం మీద వచ్చినటువంటి నురుగు, హేనము అంటే నురుగు, పాల మీద ఉన్నటువంటి నురుగు ఎలా ఉంటుందో పయః అంటే అది. పయః అంటే నీరు అని, పాలు అని రెండు అర్థాలు, రెండు చెప్పుకోవచ్చు. పయఃహేనము అంటే పాల మీద ఉన్నటువంటి నురుగు, తెల్లగా ఆ పాల సముద్రం పైన ఉండేటువంటి ఆ నరుగు ఎలా ఉంటుందో అలాంటి కాంతులతో ఉన్నటువంటి శుభ్రమైనటువంటి తెల్లని పర్యంకం మీద, పాన్పు మీద కశిపూత్తమి, కశిపూత్తమే అని పదం ఇచ్చాడు అక్కడ. కశిపూత్తమి అంటే హంసతూలికా తల్పములు అంటారు. ఉత్తమమైనటువంటి రాజులు శయనించేటువంటి ఆ హంసతూలికా తల్పాల మీద మెత్తగా ఉన్నటువంటి పర్యంకం మీద, తల్పము ఏదో సినిమాలో ఉంటారు, తల్పం కావాలా గెల్పం కావాలంటూ, అలాగే ఇది కశిపూత్తమే, ఉత్తమమైనటువంటి పర్యంకం. హంసతూలికా తల్పం అంటే అద్భుతమైనటువంటి పర్యంకం మీద
సుఖాసీన ఉపతస్థే, హాయిగా ఆసీనుడై విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సమీపంలో ఉపతస్థే జగతాం ఈశ్వరం పతిం, ఈశ్వరుడు జగత్తుకే ఈశ్వరుడైనటువంటి తన భర్తని శ్రీకృష్ణ పరమాత్మని రుక్మిణీదేవి సేవిస్తూ ఉందయ్యా. ఎలా సేవిస్తుంది? వాలవ్యజనమాదాయ రత్నదండం సఖీకరాత్. సఖీకరాత్, సఖి చేతిలో ఉన్నటువంటి, తన చెలికత్తి చేతిలో ఉన్నటువంటి వాలవ్యజనం ఏదైతే ఉంటుందో, విసినికర్ర, ఆయన్ని విసరడానికి వింధ్యామరలు విసినికర్రలు ఏవైతే ఉన్నాయో అటువంటి అద్భుతమైనటువంటి పెద్ద వింధ్యామర ఒకటి తీసుకుని, ఆ చెలికత్తి చేతిలో ఉన్నటువంటి వింధ్యామరలు తీసుకుని ఆదాయ గ్రహించి రుక్మిణీదేవి స్వయంగా పరమాత్మని సేవిస్తూ ఉందిట. తేన విజయతీ దేవి ఉపాసాం చక్ర ఈశ్వరం. తేన విజయతీ దేవి ఉపాసాం చక్ర ఈశ్వరం. తేన అంటే ఆ వ్యజనంతో, బాల వ్యజనంతో, ఆ వింధ్యామలతో ఈశ్వరుణ్ణి చక్కగా ఉపాసాం చక్ర విజయ అలా వీస్తూ స్వామిని సేవిస్తూ ఉన్నది, పరమాత్మని సేవిస్తూ ఉంది. ఇంతకంటే ఏం కావాలి? పరమాత్మని సేవిస్తుంది, బాగానే ఉంది కదా అనుకుంటా. పరమాత్మ ముందు వచ్చాడు, ఆవిడ తర్వాత వచ్చింది ఇలా సేవించడానికి. కాస్త ఆలస్యమైంది అంతే. గురువు గారు అలిగారు. అలగటం కాదు, అంతర్యామి కదా, ఆవిడలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాడు. ఆ భావానికి ప్రేమమయమైనటువంటి ఒక పరీక్ష పెట్టాడు, ప్రేమతో నిండినటువంటి ఒక పరీక్ష పెట్టాడు. భార్యాభర్తల మధ్య గాని అనురాగాన్ని పెంచేటువంటి విధంగా ఉండటానికి ఈ అధ్యాయంలో కొన్ని కొన్ని ఘట్టాలు మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతాయి, ఆ ప్రేమ ఎట్లాంటిది అనేటువంటి. ఇది శ్రీకృష్ణుడు ఒకటే చేసింది కాదండో, ఎవరెవరు ఎలా చేశారో కూడా నేను మళ్ళీ సమయానుకూలంగా చర్చిస్తాను, మీతో పాటు సందర్భాన్ని పంచుకుంటాను. భార్యాభర్తల మధ్య అని చెప్పిన విషయం అందుకే అనేక మంది దేవతలు కూడా వారి యొక్క పత్నులతో ఈ విధంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి, నీకు తెలుసు, అవి వస్తాయి ముందు ముందు, అందుకని చెప్తున్నా. అయితే సోపాచ్యుతం క్వణయతి మణి నూపురాభ్యాం రేజేంగుళీయ వలయ వ్యజనాగ్రహస్థ. అద్భుతమైనటువంటి ఈ అలంకారాలు, అమ్మవారి యొక్క అలంకారాలు ఎలా ఉన్నాయనేటువంటి 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఆవిడ యొక్క అందము, వస్త్రాభరణములు, రత్నములు అనేటువంటివన్నీ కూడా 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. సోపాచ్యుతం క్వణయతి మణిపూరాభ్యాం మణినూపురాభ్యాం రేజేంగుళీయ వలయ వ్యజనాగ్రహస్థ వస్త్రాంత గూఢకుచ కుంకుమశోణహార భాసానితం బద్ధృతయా చ పరార్యకాంక్ష. ఆవిడ యొక్క సౌందర్యం. ఈ సోపాచ్యుతం అనే పదాన్ని విడిస్తే సా ఉప అచ్యుతం, సోపాచ్యుతం. సా అంటే ఆమె, ఆ రుక్మిణీదేవి. అచ్యుతం ఉప, ఉప అంటే సమీపం. శ్రీకృష్ణ పరమాత్ముని సమీపించి ఆ రుక్మిణీదేవి ఎలాంటి రుక్మిణీదేవి? సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాఢ్యాపహ అన్నట్టుగా, యాకుందేందు తుషారహార, ఎవరైతే ఆ వీణ పట్టుకుని, ఎవరైతే ఆ తెల్లని చీరని ధరించి, ఎవరైతే ముత్యాల హారాన్ని ధరించని మనం సరస్వతి స్తోత్రం చదువుకుంటూ ఉంటాం, అట్లాగే ఇక్కడ కూడా అటువంటి ఆ తల్లి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని దగ్గర ఉండి సేవిస్తున్నది. ఎటువంటి తల్లి? ఆ రుక్మిణీదేవి ఎలా ఉంది? మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని చెప్పి దానికి సమాధానంగా వ్యాసులు వారు ఆ తల్లి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు, రుక్మిణీదేవి యొక్క రూపాన్ని. క్వణయతి మణి నూపురాభ్యాం. ఆవిడ అటు ఇటు కదులుతూ స్వామివారి కాసేపు అటు వీసి కాసేపు ఇటు వీసి ఆ పాదాల దగ్గర, ఇటు శిరస్సు దగ్గర హాయిగా సేవిస్తూ, ఆవిడ నడుస్తూ అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ఆవిడ యొక్క పాదాలకి పెట్టుకున్నటువంటి నూపురాభ్యాం క్వణయతి, ఆవిడ పెట్టుకున్నటువంటి అందెలు గల్లు 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 గల్లుమంటూ, నూపురానికి ఉన్నటువంటి మణులు క్వణయతి శబ్దం చేస్తూ గల్లు గల్లుమంటూ ఆనందాన్ని కలిగిస్తున్నాయట. రేజేంగుళీయ వలయ వ్యజనాగ్రహస్థ. ఆవిడ చేత్తో ఆ వ్యజనాన్ని పట్టుకుని, వ్యజనము అంటే విసినికర్ర వింధ్యామరలు ఏదైతే ఆ
వస్తువు ఉందో ఆ వస్తువుని ఆవిడ సుకుమారమైనటువంటి చేతులతో పట్టుకుని అలా అలా కదిలిస్తుంటే రేజేంగుళీయ వలయ, అంగుళీ, ఆ వేళ్ళకి పెట్టుకున్నటువంటి అంగుళీయకములు అంటే ఉంగరములు గాని, వలయ, వలయములు అంటే పెట్టుకున్నటువంటి ఇక్కడ మణికట్టు దగ్గర పెట్టుకున్నటువంటి ఆ గాజులు గాని మొదలైనటువంటివి ఏవైతే, వలయం అంటే గుండ్రంగా ఉండేటువంటి ఆభరణం, వలయం వలయాకారంగా ఉంటే అటువంటి ఆభరణాలు అవన్నీ కూడా చక్కటి ధ్వని చేస్తూ రేజే మణులతో ప్రకాశిస్తూ ఉంటే ఓ పక్కన, నూపురముల శబ్దం ఓ పక్కన, అలాగే వింఛామర వీస్తున్నప్పుడు చేతి దగ్గర కదులుతున్నప్పుడు అలా మెరుస్తూ ఉన్నటువంటి ఆ మణులు ఓ పక్కన, వస్త్రాంత గూఢ కుచ కుంకుమ శోణహార భాసా నితంబ ధృతయాచ పరాధ్యకాంత్య, అంతేకాకుండా మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం ఎర్రగా ప్రకాశిస్తున్నది అని వర్ణిస్తున్నారు అక్కడ. శోణహార అన్నారు. మెడలో ఉన్నటువంటి హారములు, ముత్యాల హారం గాని ఇతర ఆభరణాలు గాని, ఏ ముత్యాల హారం అంటే తెల్లగా ఉంటుంది, అది ఎలా ఉంది అంటే శోణ, ఎర్రగా ప్రకాశిస్తున్నది. ఎందుకు ప్రకాశిస్తుంది అనేది వర్ణిస్తున్నారు. వస్త్ర అంత గూఢ కుచ కుంకుమ, ఆవిడ యొక్క వక్షస్థలం మీద పెట్టుకున్నటువంటి కుంకుమ శోభ మొదలైనటువంటి వాటి చేత ఆవిడ ధరించినటువంటి ఆ లోపల ఉన్నటువంటి కుంకుమ శోభ ఆ పైన ఉన్నటువంటి ముత్యాల మీద పడి ఎర్రగా ప్రకాశిస్తున్నాయి ఆ హారాలు. ఎందుకంటే పతివ్రతామ తల్లులు ఎప్పుడు కూడా కుంకుమని 5 భాగాలలో పెట్టుకుంటారు. అందులో వక్షస్థలం దగ్గర పెట్టుకోవడం అనేటువంటిది ఆచారం, ఇది సాంప్రదాయం, పతివ్రతల యొక్క లక్షణం. కాబట్టి చక్కటి ఆ కుంకుమని వక్షస్థలం మీద కలిగినటువంటి ఆవిడ ఆ కుంకుమ కాంతులు ముత్యాల హారం మీద పడి ఆ పెట్టుకున్నటువంటి హారములన్నీ కూడా ఎర్రటి కాంతితో ప్రకాశిస్తున్నాయి. భాష ప్రకాశిస్తూ, అంతేకాకుండా నితంబ ధృతయాచ పరాధ్యకాంక్ష అన్నాడు. ఆ నితంబం నడుముకు పెట్టుకునేటువంటి వడ్డాణం ఏదైతే ఉంటుందో, పరాధ్యకాంక్ష, పరాధ్యము అనే పదానికి అర్థం వడ్డాణం లాంటిది. దాన్నే మేఖలము అని కూడా అంటారు. సన్నటి మొలనూలు లాగా అలా చుట్టుకుని చక్కగా వడ్డాణంగా పెట్టుకునేటువంటిది, వయ్యారంగా ఉండటం కోసం అని చెప్పి ఆ నడుము పెట్టుకునేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నితంబ ప్రదేశంలో, ఆ నడుము దగ్గర భాగంలో అవన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తూ ఆనందంగా ఉన్నటువంటి, సంతోషంగా ఉన్నటువంటిది అలంకరించుకుని శోభాయమానంగా ఈవిడ లక్ష్మీదేవి అంటే అని చూడంగానే చెప్పేట్టుగా ఉన్నది ఆవిడ అలంకారాలన్నీ కూడా. లక్ష్మీదేవి అయినా ఎవరైనా సరే భర్తని సేవించదగినటువంటి వాళ్ళు ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా అలంకారాలు చేసుకుని సేవిస్తూ ఉండటం అనేటువంటి ఇది గొప్ప లక్షణం. అటు కుటుంబానికి, భర్తకి, తనకి ఐశ్వర్యదాయకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా భాగవతంలో ఇలా వర్ణిస్తున్నారంటే ఆవిడ్ని వర్ణించడం కాదు, పతివ్రతలు ఎప్పుడు కూడా భర్తని సేవించేటప్పుడు ఇంత అందంగా, చక్కగా, ఇంత ఆహ్లాదంగా శుభలక్షణాలు కలిగినటువంటి వాళ్ళై తప్పనిసరిగా చేయవలసినవి. చూడండి, కాళ్ళ పట్టీలు లేకుండా ఎవరు ఉండరు, గాజులు లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి వాటితే వివరిస్తున్నారు అక్కడ ముఖ్యమైనటువంటి వారు. తాం రూపిణీం శ్రియమనన్యగతిం నిరీక్ష్య యా లీలయా ధృతతనోరనురూప రూప ప్రీతస్మయన్నకల కుండల నిష్కంఠ వక్త్రోల్లసస్మిత సుధాం హరిరాభాషే తాం రూపిణి. అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క అందం ఎట్లా ఉంది, ఆవిడ యొక్క రూపం ఎలా ఉందంటే, శ్రియం అనన్యగతిం నిరీక్ష్య, అనన్యగతి, అనన్యగతి అంటే నా అన్యగతి అంటే స్వామి తప్ప మరొకరు ఇంకెవరిని భావించినటువంటి తల్లి, అనన్య పురుషుణ్ణి సేవించినటువంటిది, అనన్య పురుషుణ్ణి మనసులో భావించినటువంటిది, నీవు తప్ప దిక్కెవరు లేరయ్యా, నీవే దిక్కు అని నమ్ముకుని కూర్చున్నటువంటి తల్లి ఎవరి అంటే లక్ష్మీదేవి. నీ పాదాలు తప్ప నాకు ఇంకెవరు, అది అనన్యగతి. అనన్యగతిం నిరీక్ష్య యా లీలయా ధృతతనోరనురూప రూప, అనురూప రూప, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ లీలతో అయితే అవతారం ఎత్తి ఇక్కడ కృష్ణావతారం దిగి వచ్చాడో నీలమేఘఛాయతో సుందరమైనటువంటి రూపంలో, అటువంటి రూపానికి అనురూపమైన రూపాన్ని ధరించిన తల్లి, ఆయనకి తగినటువంటి ఈడు జోడు అట్లా ఉన్నది ఆ తల్లి.
అట్లాంటి ఆ తల్లి ప్రీతస్మయన్. ప్రీతస్మయన్ ఈ పదాన్ని విడదీస్తే ఈ అక్షరం దగ్గర పెట్టేసుకోవాలి. ప్రీతస్మయన్ అలక కుండల నిష్కంఠ అన్నారు. స్మయనం ప్రీత, చక్కగా ఆనందంతో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని సేవించేటువంటి విధానాన్ని వర్ణిస్తున్నారు అక్కడ. ఆవిడ యొక్క రూప సౌభాగ్యాన్ని వర్ణిస్తూ, లావణ్యాల్ని వర్ణించుకుంటూ, ఆవిడ యొక్క స్మయనము అంటే చిరునవ్వు, అలక ముంగురులు, చక్కటి ముంగురులు, సోయగాలు, చక్కటి చిరునవ్వు చిందిస్తూ ఆ ముఖ శోభలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఆనందంగా పరమాత్మని సేవించడానికి వన్నె చిన్నెలతో చక్కగా ఆనందంగా సేవించడం అంటే ఎట్లా ఉంటుందంటే పరమాత్మ ఆనందించడము, భర్త ఆనందించేటువంటి విధంగా కుండల, చెవికి పెట్టుకున్నటువంటి కుండలాలు, నిష్కంఠ చక్కటి బంగారు ఆభరణాలతో కంఠముని అలంకరించుకోవటం. నిష్కంఠ అది అంటే హారాదులచే ప్రకాశించేటువంటి కంఠము కలిగినటువంటి శోభాయమైన మెడ కలిగినటువంటి స్త్రీ రుక్మిణీదేవి. అట్లాంటి ఆవిడ వక్త్రోల్లస స్మిత, వక్త్ర ఉల్లసిత, ఉల్లసిత అనే పదానికి అర్థం శోభాయమానమైనటువంటి స్మితము, చక్కటి అందమైనటువంటి నవ్వుతో అమృతధారని కురిపించేటువంటి విధంగా హరిహి ఆభభాసే, అంత అమృతమయంగా ఉన్నటువంటి, ఇంత అందమైనటువంటి, తన కోసమే పుట్టిందా, తనని అనురూపంతో ఉన్నటువంటి ఆ రుక్మిణీదేవితో హరిరాభభాషే అన్నాడు ఇక్కడ. హరిహి ఆభభాషే, శ్రీహరి ఈ విధంగా పలుకుతున్నాడు. శ్రీహరి చెప్పడం మొదలుపెట్టాడు. ఇక ఆవిడ విధానము, ఆవిడ మనసులో భావాన్ని గుర్తించి శ్రీహరి ఏం చెప్పబోతున్నాడు. శ్రీ భగవానువాచ అంటూ మొదలుపెట్టాడు. ఇక బానే ఉంది రుక్మిణి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు. ఎంతో మంది ఉన్నారు కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు. శిశుపాలుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు. వీళ్ళందరి చేతిలో, జరాసంధుడి చేతిలో నేను ఎన్నిసార్లు ఓడిపోయాను, 17 సార్లు ఓడిపోయానే, పారిపోయానే, ఎక్కడో దాక్కున్నానే సముద్ర తీరంలో, సముద్ర జలాలలో. వాళ్ళందరూ పైగా పోని మీ అన్నయ్య వద్దన్నాడు, మీ అమ్మ నాన్న వద్దన్నారు, వాళ్ళు ఎవరికో ఇచ్చి చేద్దాం అనుకున్నారు. నాకు ఎందుకు వివాహం చేసుకున్నావు, పోని వెళ్తావా, వాళ్ళని చేసుకుంటావా ఇప్పుడు వెళ్ళి అంటూ మొదలుపెట్టాడు. అవేమిటి, ఎట్లా ఉంటాయి అనేటువంటిది రేపటి భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి